రీసెంట్‌గానే ఒక 15 రోజుల ముందర అనుకుంటా మా చిన్న బాబుకి జ్వరం వచ్చింది. వాడేదో రికవర్ అవుతున్నాడు కదా అని ఊరుకున్నా. ఊరుకుంటే మొన్న మిట్ట మధ్యాహ్నం వెళ్ళి షటిల్ ఆడాడండి. అంతే జ్వరం, వామిటింగ్స్, మోషన్స్. ఇంక చూడండి నా పని ఇంక వాడికే అంకితం అయిపోయినట్టు అయిపోయింది. ఒక క్షణం కూడా ఉండరు కదా! బావున్నప్పుడేమో మనం పట్టుకోలేము. బాగోకపోతే వాళ్ళు మనం పట్టుకోకుండా ఉండలేరు పిల్లలు. సో, వాడి కోసం అని జెప్పేసి ఈరోజు నేనైతే కొంచెం కష్టపడినా, వాడికి నచ్చిన కర్రీ చేసి పెట్టామంటే హ్యాపీగా తింటాడు ఒక ముద్ద అని చెప్పేసి కష్టపడి బీరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. నిజమే. ఇది ఎంతుంటాయి 3 బీరకాయలు పెద్ద పెద్దయి తీసుకున్నానండి. వాటి పైన తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని ఫ్రై చేసేటప్పుడు చాలా టైం పట్టేస్తూ ఉంటుంది. అయినా సరే పిల్లల కోసం మనం ఏదైనా చేస్తూ ఉంటాం గదా! యాస్ ఎ మదర్‌గా. అయితే వాడికి ఈ కర్రీ వేసి పెట్టాను. చాలా బావుందన్నాడు. బాలింతలకు కూడా వేస్తూ ఉంటారండి. నేను డెలివరీ అయిన తర్వాత మా అమ్మ చేసి పెట్టేది ఈ కర్రీ. చాలా సింపుల్‌గా అయిపోతుంది. తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో. రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది. అటువంటి కర్రీని ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను. పిల్లలకి ఏదైనా అయితే తల్లి మనసు తట్టుకోలేదు కదా! కానీ ఏం చేస్తాం? మనం చెప్పిన మాట వాళ్ళు వినరు. అమ్మ బయటికెళ్ళొద్దంటుందంటే, ఎందుకెళ్ళొద్దంటుందో, ఇంట్లోనే ఉంచేత్తున్నావు, టీవీయే చూడనిస్తున్నావు అని ఎన్నన్నారో తెలుసా? తీరా అలా వెళ్ళొచ్చాడు. ఆ రోజు సాయంత్రమే జ్వరం స్టార్ట్ అయింది. ఇప్పుడు నా మాట వినేస్తాడట. చెప్తున్నాడు. ఇంక ఇవన్నీ మామూలే గానీ, కర్రీ అయితే చెప్పేస్తున్నాను చూడండి. ముందుగా బీరకాయ తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని, పైన తొక్క చెక్కేసుకొని, చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని, అందులోనే ముందుగా వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేస్తున్నాను. యాంటీబయాటిక్‌గా పనిచేస్తుంది కదా! అందులోనే కొద్దిగా జీలకర్ర ఆకలిని పెంచుతుంది కాబట్టి, అందులోనే రుచికి సరిపడగా ఎండుమిరపకాయలయితే వేసుకోండి. అంటే ఒక 4, 5 ఎండుమిరపకాయలు నోరు చచ్చిపోయి ఉంటుంది కదా! బాగా కారంగా వేస్తే తినరు కాబట్టి ఒక 4 పచ్చిమిరపకాయలు వేయండి. వేసిన తర్వాత అందులోనే ఒక గుప్పెడు కరివేపాకు వేసేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేసి అవి ఒక 10 నిమిషాల తర్వాత నీరన్నది బయటకొచ్చేస్తూ ఉంటుందండి బీరకాయల్లోంచి. ఆ నీరు పోయేదాకా అయితే ఫ్రై చేసేసుకొని లాస్ట్‌లో మాత్రమే రుచికి సరిపడగా ఉప్పు, కొద్దిగా పసుపు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే.